నమస్కారం. ఈరోజు అధిక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథి ఉంది. చాలా శక్తివంతమైనటువంటి ఏకాదశి. దీన్ని పద్మ ఏకాదశి లేదా పద్మిని ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. మామూలు ఏకాదశుల కంటే అధిక మాసంలో వచ్చే ఏకాదశికి ఎక్కువ శక్తి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అనే పేరుతో పిలుస్తారు. ఈ మాసానికి సాక్షాత్తు పురుషోత్తముడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి అధిపతిగా ఉంటాడు. అందుకే అధిక మాసంలో చేసేటటువంటి స్తోత్రపారాయణలు కానీ, ఉపవాసాలు కానీ, జపాలు కానీ, దానాలు కానీ మామూలు సమయంలో చేసే వాటికంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తాయి. అందుకే అధిక మాసంలో భాగవత సప్తాహం చేయాలని చెప్తారు. శ్రీమద్భాగవతంలో దశమస్కందం చదువుకోమని చెప్తారు. ఇవన్నీ చేయలేని వాళ్ళు అధిక మాసంలో వచ్చే ఏకాదశిని ప్రత్యేకంగా వినియోగించుకోండి. ఎందుకంటే మామూలు సమయంలో వచ్చే ఏకాదశి కంటే అధిక మాసంలో వచ్చే ఏకాదశి కోటి రెట్లు ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే ఈ అధిక మాస శుక్లపక్ష ఏకాదశి, పద్మ ఏకాదశి లేదా పద్మిని ఏకాదశి రోజు ఎవరైనా ఏకాదశి వ్రతం చేస్తే, అంటే ఉపవాసం ఉంటే, కోటిసార్లు ఉపవాసం ఉన్న అద్భుతమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉంటూ హరినామస్మరణ చెయ్యండి. ఓం పురుషోత్తమాయ నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండండి. అలాగే రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తే మంచిది. అలా ఉండలేని వాళ్ళు ఎవరైనా సరే రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. అలా ఉంటే దాన్ని హరినక్తం అంటారు. దానివల్ల కూడా ఏకాదశి ఉపవాసం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అధిక మాసంలో వచ్చే ఏకాదశి కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే కోటిసార్లు విష్ణు సహస్రనామ స్తోత్రం చదివిన ఫలితం కలుగుతుందని పురుషోత్తమ మాహాత్మ్యం అనే ప్రామాణిక గ్రంథం మనకు తెలియజేస్తోంది. అంతటి శక్తి కలిగినటువంటి ఏకాదశి కాబట్టి ఈ పద్మిని ఏకాదశిని సద్వినియోగం చేసుకోవాలి. పద్మిని ఏకాదశికి సంబంధించి ఒక పౌరాణిక గాథను కూడా చెప్పడం జరిగింది. ఆ పౌరాణిక గాథను మనం పరిశీలిస్తే కృతవీర్యుడు అనే పేరు కలిగిన మహారాజు ఎంతో శక్తివంతుడైనటువంటి కుమారుడి కోసం కొన్ని వేల సంవత్సరాల పాటు కఠోర తపస్సును ఆచరిస్తాడు. తన భార్యలైనటువంటి పద్మిని, హరిత వీళ్ళిద్దరితో కలిసి కృతవీర్యుడు అనే మహారాజు ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు ఆచరించినప్పటికీ సంతానం కలగక బాధపడుతున్న తరుణంలో నారద మహర్షి ఒక అద్భుతమైన ఉపాయం చెప్తాడు. ఆ ఉపాయం ఏంటంటే అధిక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి చాలా శక్తివంతమైంది. దీన్ని పద్మిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజు నువ్వు ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతం చేస్తే నీ మనోభీష్టం నెరవేరుతుందని నారద మహర్షి సెలవిస్తే కృతవీర్యుడనేటటువంటి ఆ మహారాజు తన భార్యలైనటువంటి పద్మిని, హరిత వీళ్ళిద్దరితో కలిసి అధిక మాస శుక్లపక్ష ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తాడు. ఆ వ్రత ప్రభావం వల్ల అతి త్వరలోనే బ్రహ్మాండమైనటువంటి బలవంతుడైనటువంటి దేవతలందరినీ జయించగలిగిన శక్తి కలిగినటువంటి కుమారుడు జన్మించాడని పద్మపురాణం ఉత్తరఖండంలో చెప్పారు. ఆ కుమారుడే కార్తవీర్యార్జునుడు. కాబట్టి కృతవీర్యుడనే మహారాజుకు కార్తవీర్యార్జునుడు జన్మించాడంటే దానికి కారణం అధిక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించటమేనని పద్మపురాణం ఉత్తరఖండం మనకు తెలియజేస్తోంది. అలాగే అధిక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి సందర్భంగా ఈరోజు ఎవరైనా సరే ఇంట్లో దీపారాధన చేశాక ఒక శక్తివంతమైన విష్ణు మంత్రాన్ని 21 సార్లు పఠించినా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆ శక్తివంతమైన విష్ణు మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. దీన్ని విష్ణు గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు. ఈ విష్ణు గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అధిక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి, ఈ పద్మిని ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఒకానొక సమయంలో అవంతి దేశంలో నాగశర్మ అనే పేరు కలిగినటువంటి పరమభక్తుడు ఉండేవాడు.
ఆ నాగశర్మకి 5గురు సంతానం ఉంటే ఆ సంతానంలో ఆఖరివాడు దుర్వ్యసనాలకు లోనై చెడ్డ పనులు చేస్తూ ఉంటే నాగశర్మ తన ఆఖరి కుమారుణ్ణి ఇంటి నుంచి బయటికి పంపించేస్తాడు. అప్పుడు అనేక ప్రదేశాల్లో అనేక ఊర్లలో సంచారం చేస్తూ చివరికి ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడ అనుకోకుండా మహర్షులను చూడగానే ఈ నాగశర్మ ఆఖరి కుమారుడికి పరివర్తన కలుగుతుంది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారని తెలుసుకొని తాను కూడా ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడని, అదే అధికమాస శుక్లపక్ష ఏకాదశి వ్రతమని, ఆ వ్రత ప్రభావం వల్ల ఈ నాగశర్మ ఆఖరి కుమారుడికి స్వప్నంలో లక్ష్మీదేవి సాక్షాత్కరించి అతనికి మాత్రమే కాకుండా అతని సంతానానికి కూడా శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని అనుగ్రహించిందని పురుషోత్తమ మాహాత్మ్యం అనే ప్రామాణిక గ్రంథంలో పద్మపురాణం ఉత్తరఖండంలో చెప్పారు. కాబట్టి ఈ పద్మిని ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేయటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కోటి రెట్లు కలగటం మాత్రమే కాకుండా శాశ్వత లక్ష్మీ కటాక్షాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. అంతటి శక్తి ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ఉపవాసం ఉంటే కోటి రెట్లు ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది. ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే కోటి రెట్లు కోటి సార్లు విష్ణు సహస్రనామ స్తోత్రం చదివిన ఫలితం వస్తుంది. ఈరోజు ఏ దానం ఇచ్చినా సరే కోటి సార్లు ఆ దానం ఇచ్చిన ఫలితం కలుగుతుంది. అంతటి శక్తి ఈ పద్మిని ఏకాదశికి ఉంటుంది. ఇంతటి శక్తివంతమైన పద్మిని ఏకాదశి రోజు ఎటువంటి స్తోత్రాలు చదువుకోలేకపోయినా, దానాలు ఇచ్చుకోలేకపోయినా ఒక అద్భుతమైన విష్ణు గాయత్రి మంత్రాన్ని దీపం పెట్టాక చదువుకుంటే కూడా విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఆ శక్తివంతమైన విష్ణు గాయత్రి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మంత్రజపం చేయండి. పద్మిని ఏకాదశి సందర్భంగా విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి. స్వస్తి.